ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 11. ఈ రోజు మన టాపిక్ టపుల్స్ అండ్ సెట్స్. ఎగ్జామ్ హాల్ లో సిట్టింగ్ ఆర్డర్ అరేంజ్ చేసేటప్పుడు నీ ప్లేస్ ఫస్ట్ బెంచ్ లో పడిందని ప్లేస్ చేంజ్ చేయమంటే చేంజ్ చేయరు కదా. సేమ్ పైథాన్ లో టపుల్స్ అనేది ఆర్డర్ చేంజ్ చేయదు. ఫస్ట్ వాట్ ఈస్ టపుల్స్? టపుల్స్ అంటే వాల్యూస్ ఒక కలెక్షనే. దేనికైతే ఆర్డర్ ఉండిద్దో, ఇండెక్స్ ఉండిద్దో, ఇన్మ్యూటబుల్ అండ్ ఫ్యాన్సీస్ బ్రాకెట్ లో రాస్తామో దాన్నే టపుల్స్ అంటాము. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ లో మంత్స్ అని తీసుకున్నా, మంత్స్ మొత్తం రాశాను, ఇవన్నీ స్ట్రింగ్స్. సో ప్రతి దానికి ఇండెక్స్ ఉండిద్ది. ఇక్కడ నువ్వు ఇండెక్స్ 0 లో ఉన్నది ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ లో వేరియబుల్ అండ్ ఇండెక్స్ ఇస్తావు. ఆ ఇండెక్స్ లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ మొత్తం ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ మంత్స్ అని ఇస్తే స్ట్రింగ్ మొత్తం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెట్స్. సెట్స్ అంటే ఏంటో సింపుల్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. క్లాస్ లో అటెండెన్స్ తీసుకునేటప్పుడు సేమ్ పర్సన్ ని 2 సార్లు పిలవరు కదా. పైథాన్ లో సెట్స్ కూడా డూప్లికేట్స్ ని అలౌ చేయదు. సెట్స్ విల్ స్టోర్ యూనిక్ వాల్యూస్. సెట్స్ ని మనం కర్లీ బ్రాకెట్స్ లో రాస్తాము. సెట్స్ ఫీచర్స్ వచ్చేసరికి అన్ఆర్డర్డ్, నో డూప్లికేట్స్, ఇమ్యూటబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ లో నమ్స్ అని చెప్పేసి 1 2 3 3 4 అని చెప్పేసి వాల్యూస్ తీసుకున్నా. ఇక్కడ ప్రింట్ లో నమ్స్ అని ఇచ్చా. ఇక్కడ అందరూ 3 అనేది 2 సార్లు ప్రింట్ అయిద్దని ఉంటారు, కానీ అది తప్పు. ఒకసారి మాత్రమే ప్రింట్ అవుతుంది. 3 అనే డూప్లికేట్ ని రిమూవ్ చేసి మనకు అవుట్పుట్ లో 1 2 3 4 అని వస్తుంది. ఇప్పుడు చెప్పిన టాపిక్ నోట్స్ కావాలంటే మన పేజీని ఫాలో చేసి కామెంట్ లో డే 11 అని కామెంట్ చేయండి. నోట్స్ నీకు షేర్ చేస్తా.